బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు. ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ రాజకీయంగా రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో పొలిటికల్ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో రాజకీయంగా చర్చ మొదలైంది. తాజాగా రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ హాట్ హబ్గా మారాయి. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ క్రమంలో ప్రకాష్ గౌడ్కు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక సీఎం రేవంత్తో ప్రకాష్ దాదాపు గంట పాటు చర్చించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఇదిలా ఉండగా శనివారం కూడా సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్తో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవలే మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరి భేటీపై పెద్ద చర్చ జరగడంతో 4 ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం అభివృద్ధిపై చర్చించేందుకే సీఎం రేవంత్ను కలిసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వరుసపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపు కుదిపినట్టుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే మెదక్ సంబంధించిన ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం, అదేవిధంగా ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ముఖ్యమంత్రితో భేటీ కావడం, ఆ తర్వాత నిన్న తాజాగా ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని అదేవిధంగా చర్చనీయాంశానికి దారితీసింది. ప్రియా, ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో వస్తున్నటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలు వారికి చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారన్నటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ముఖ్యమంత్రి యొక్క చాప్టర్లో ముఖ్యమంత్రి సిలబస్లో లేని అంశాలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటున్నాయి వరుసగా. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో మాట్లాడడం కానీ లేకపోతే కలవడం కానీ కేసీఆర్ యొక్క సిలబస్లో లేని అంశం. ఈ లేని అంశాన్ని కూడా ముఖ్యమంత్రితో కలవడం అన్నది రాజకీయ వర్గాల్లో డెఫినెట్గా ఇది చర్చనీయాంశంగా దారితీస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపుగా అని చెప్పచ్చు, బీభత్సవం జరుగుతున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నాయకత్వం సంబంధించిన విషయాన్ని స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా 6 నెలల్లో ప్రభుత్వం రాబోతుందనేటువంటి వాదన కూడా తీసుకొస్తున్నారు, చర్చనీయాంశానికి తీసుకొచ్చారు. సో అందులో భాగంగానే ప్రతి పార్టీ కూడా తన యొక్క వ్యూహాలను పదును పెడుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా తన వ్యూహాలను బదులు పెడుతున్నట్టుగా మనకు స్పష్టంగా అవుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా తన వ్యూహాలలో భాగంగానే ఈ యొక్క సంబంధించినటువంటి వారిని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించేందుకు చర్చలు జరుగుతున్నాయా అన్న విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి ఇప్పటికే ఆయనకు ప్రకాష్ గౌడ్తో ఆయన ఇంటికి స్వామి గౌడ్ని కలిశారు. స్వామి గౌడ్తో తర్వాత ప్రకాష్ గౌడ్ను ప్రస్తుతం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ను కలిసిన తర్వాత ఈరోజు ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం అన్నది ఇట్లా సీక్వెన్స్ చూసినట్లయితే ఏదో జరుగుతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వమైన పటిమ అన్నది కొరబడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నారు, కేటీఆర్ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 6 నెలలలో ప్రభుత్వం ఏర్పడబోతుందనేటువంటి వాదన తీసుకొస్తుంది. ఎట్లా ప్రభుత్వం ఏర్పడుతుందని పైన కూడా రాజకీయ వర్గాల్లో వస్తుంది, అదేవిధంగా విత్ ఇన్ ద పార్టీలో కూడా వస్తుంది. 39 మందితో ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి వాదన ఉంది. సో ఏదైనా చేస్తే తమకు ఉనికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా
బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనకు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 2018లో వారందరూ కూడా కేసీఆర్ను కలిసినప్పుడు కూడా వారు కూడా అభివృద్ధి కోసమే మేము కేసీఆర్ను కలిసామని కూడా వాదనకు దిగడం జరిగింది. సో అభివృద్ధి కోసం దిగాలని వెళ్ళినప్పుడు డెఫినెట్ ఇప్పుడు కూడా అదే తరహా సంబంధించినటువంటి విధానాలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవలంబిస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో భేటీ కావడం, అభివృద్ధి పైన సంక్షేమ పైన మాట్లాడడం వీటన్నిటి చూసినట్టయితే డెఫినెట్గా 5 సంవత్సరాల్లో డెఫినెట్గా తమ నియోజకవర్గాల డెవలప్మెంట్తో పాటుగా ప్రభుత్వంలో ఉండే లక్ష్యంగా మాత్రం ఉంటారు. ప్రతి ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి, తమ నియోజకవర్గ సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ పథకాలను అదేవిధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చే లక్ష్యంగా ఎమ్మెల్యేలలో కోరుకుంటారు. ఆ రకమైనటువంటి విధానం అనుకున్నప్పుడు పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఈసారి మా సత్తా చాటుతాము, అదేవిధంగా 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారన్నటువంటి ఆ అంశాన్ని తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో గతంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం లేకపోలేదని కూడా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి, పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. డెఫినెట్గా మనం రాజకీయంలో ఉన్నాం కనుక రాజకీయాలు చేయాల్సిందన్నటువంటి విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే స్పష్టంగా చెప్తా ఉంది. సో తమ సత్తా ఏందో చాటుతామని కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటే మేము 100 రెట్లు కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటే అప్పుడు మీరు తట్టుకోలేరనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. పార్టీ సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రభుత్వాన్ని నిలబెట్టే అది దానిపైన కూడా మేము కట్టుబడి ఉన్నాము. ఎందుకంటే నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి ప్రజలు వారి పక్షాన నిలవాల్సిన బాధ్యత కూడా మాది ఉంది కనుక దానికోసం ఎంతకైనా మేము చేస్తామన్నటువంటి వాదన కూడా అంటే అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఈ అంశాన్ని కూడా పూర్తిగా చూసిన రాజకీయమైన అంశంగా లేకపోలేదండి. ఇంకా పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి శివార్ల ప్రాంతాల్లో ఈ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. సో 6 సంబంధించిన మంత్రి పదవులు కూడా ఇంకా ఖాళీగా ఉన్నాయి. సో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి కూడా పార్టీలో చేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. సో పార్టీ వర్గాల కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దాదాపు 15 సీట్లు గెలిచే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వరుసపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు సిట్టింగ్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు 5 ప్రకాష్ గౌడ్తో సహా ఇప్పుడు 5 మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన వారు ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి కూడా కలవడం జరిగింది. మరికొంతమంది కూడా కలిసి అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు చూడడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంలో ఏదైనా జరగవచ్చు అన్నటువంటి అంశం మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.